హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలామందికి బేబీ గర్ల్స్ పుట్టాలని ఆశగా ఉంటుంది కదా. సో మన ఇండియాలో జెండర్ అనేది తెలుసుకోవటం పెద్ద నేరం కాబట్టి మనకి జెండర్ అనేది హాస్పిటల్స్లో అయితే రివీల్ చేయరు. కానీ కడుపుతో ఉన్న ప్రతి ఒక్క గర్భిణి కూడా తనకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవాలని చాలా ఆశగా అయితే ఉంటుంది. సో ఈరోజు నేను పూర్వపు రోజుల్లో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్స్ లేని రోజుల్లో మనలో కనిపించే కొన్ని సిమ్టమ్స్ ద్వారా తమకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని ముందే తెలుసుకునే వాళ్ళు. సో అప్పటి నుంచి వస్తున్న సిమ్టమ్స్ అనేవి బేబీ గర్ల్స్ పుట్టిన వాళ్ళల్లో బాగా మ్యాచ్ అయిన సిమ్టమ్స్ అనేవి ఈరోజు నేను మీకు చెప్తాను. అటువంటి సిమ్టమ్స్ అనేవి మీకు కూడా మ్యాచ్ అయితే మీకు కూడా గర్ల్ పుట్టే ఛాన్స్ అనేవి చాలా అధికంగా అయితే ఉంటాయి. సో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. బేబీ గర్ల్ పుట్టాలి అని కోరుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాము. బేబీ గర్ల్ సిమ్టమ్స్లో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి మార్నింగ్ సిక్నెస్ అండి. మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు, కళ్ళు తిరగటము, వికారము అవి చాలా అధికంగా అయితే ఉంటాయి అంట బేబీ గర్ల్స్ని క్యారీ చేస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్లో. ఇంకా సెకండ్ సిమ్టమ్ వచ్చేసరికి స్కిన్ డల్నెస్ అండి. వీళ్ళకి స్కిన్ అనేది చాలా డల్గా అయితే అయిపోతుంది. పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి, బ్లాక్ ప్యాచెస్ మచ్చలు అనేవి వస్తూ ఉంటాయంట. సో ఇలా స్కిన్ అనేది చాలా డల్గా గ్లో అనేది లేకుండా ఉంటే వాళ్ళ కడుపులో ఖచ్చితంగా అమ్మాయే ఉంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి హెయిర్ ఫాల్ అండి. హెయిర్ అనేది చాలా డల్గా అయిపోతుంది, బాగా చిట్లిపోతుంది, అలాగే చాలా బాగా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా గనక మీకు ఈ సిమ్టమ్ కనుక ఉంటే మీలో ఖచ్చితంగా బేబీ గర్ల్ ఉంటుంది అని మన పూర్వపు రోజుల నుంచి నమ్ముతూ వస్తున్నారు. హెయిర్ ఫాల్ కనుక అయితే బేబీ గర్ల్ ఉందని నమ్ముతారు. అలానే మనకి ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రేవింగ్స్ అనేవి చాలా సహజం అండి. అయితే మీకు బేబీ గర్ల్ కనుక మీ బొజ్జులో ఉంటే మీకు ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఏదైనా తీపి వస్తువులే ఎక్కువగా తినాలి అనిపిస్తూ ఉంటాయంట. కారం ఇయ్యి, పులుపు ఇయ్యి అస్సలు నచ్చవంట. ఇదైతే చాలా బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి బెల్లీ లైన్ ఎక్కువ తినాలి. మన పొట్టలో కనుక బేబీ గర్ల్ కనుక ఉంటే ఈ బెల్లీ లైన్ అనేది కింద నుంచి బొడ్డు వరకు మాత్రమే వచ్చి ఆగిపోతుందంట. ఇలా కనుక వస్తే మీ కడుపులో ఉన్నది పాప అని ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి మన హ్యాండ్స్ అనేవి చాలా సాఫ్ట్గా అయితే అయిపోతూ ఉంటాయంట. ఇలా హ్యాండ్స్ అనేది చాలా సాఫ్ట్గా కనుక అయిపోతూ ఉంటే ఖచ్చితంగా బేబీ గర్ల్ ఉందని చెప్తారు. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి మీ బేబీ యొక్క బంప్ అండి. మీ బేబీ యొక్క బంప్ అనేది చూడటానికి రౌండ్గా బంతిలాగా పెద్దగా కనుక కనిపిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బేబీ గర్ల్ ఉందని ఇప్పటికి కూడా మన పొట్టను చూసి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి హార్ట్ రేట్ అండి. మనం ఎవ్రీ మంత్ స్కానింగ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మన స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది 140, 150, 160 ఇలా 140 కంటే అబోవ్ వస్తే ఖచ్చితంగా బేబీ గర్ల్ ఉంది అని అంటూ ఉంటారు. ఇంకొక బేబీ గర్ల్ సిమ్టమ్ వచ్చేసరికి స్లీపింగ్ పొజిషన్ అండి. మీకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవటానికి కంఫర్ట్గా అనిపిస్తే మీకు ఖచ్చితంగా బేబీ గర్లే పుడుతుంది. బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మీకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తెలుస్తూ ఉన్నా కూడా మీ కడుపులో పాప ఉందని చెప్తూ ఉంటారు. అలాగే మీ యొక్క యూరిన్ కలర్ అనేది డార్క్గా కనుక ఉంటే మీ కడుపులో ఉన్నది పాప అని చెప్తూ ఉంటారు. అయితే మన పూర్వపు రోజుల నుంచి వస్తున్న బేబీ గర్ల్ సిమ్టమ్స్ అయితే ఇవేనండి. ఎక్కువగా అయితే బేబీ గర్ల్ పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ సిమ్టమ్స్ అయితే ఉంటాయి. ప్రెగ్నెన్సీలో ఈ బేబీ గర్ల్ సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యాయో లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఏ సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.